21 ఏళ్ల యువతి తన ఇంటి నుంచి డ్యూటీకి బయలుదేరింది. ఇంట్లోంచి బయలుదేరిన 2 నిమిషాలకే మాయమైంది. అది కూడా పట్టపగలు రోడ్డు మీద జనం తిరుగుతున్న సమయంలోనే. నెల రోజుల తర్వాత కూడా ఆమెను కనిపెట్టలేదు. దర్యాప్తు ముందుకు కదలని స్థితిలో ఉన్నప్పుడు ఒక జేసీబీ డ్రైవర్ చెప్పిన చిన్న మాట పెద్ద క్లూగా మారింది. అప్పుడు ఉదయం 10 గంటలు. సుబైదా అనే 50 ఏళ్ల లేడీ తన ఇంట్లో రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉంది. సరిగ్గా అదే సమయంలో ఆమె ఫోన్ మోగింది. అవతల వైపు నుంచి డెంటల్ క్లినిక్ డాక్టర్ మాట్లాడుతున్నాడు. సుబైదా గారు, ఫర్హత్ ఇంకా డ్యూటీకి రాలేదు. ఏంటి, ఈరోజు తను సెలవు తీసుకుందా అని అడిగాడు. ఆ మాట వినగానే సుబైదా ఆశ్చర్యపోయింది. లేదు డాక్టర్, తను ఉదయం 9 గంటలకే ఇంటి నుంచి బయలుదేరింది. ఒకవేళ బస్సు ఏమైనా లేట్ అయిందేమో, కాసేపట్లో వస్తుందిలేండి అని అంది. లేదమ్మా, నేను అదే విషయం అడుగుదామని ఫర్హత్కు ఫోన్ కూడా చేశాను. కానీ తను ఫోన్ లేపట్లేదు. మీరైనా ఫోన్ చేసి విషయం కనుక్కోండి అని ఆ డాక్టర్ చెప్పాడు. సరేనండి, నేను కనుక్కుంటాను అని సుబైదా చెప్పింది. యాక్చువల్గా డెంటల్ క్లినిక్లో ఫర్హత్ అనే 21 ఏళ్ల యువతి అసిస్టెంట్గా పనిచేస్తోంది. ప్రతిరోజు ఇంటి నుంచి 9 గంటలకు బయలుదేరితే కాస్త దూరం నడిచి బస్ స్టాప్కు వెళ్తుంది. అక్కడి నుంచి బస్ ఎక్కి క్లినిక్కు వెళ్తుంది. సాధారణంగా ఫర్హత్ బస్సులో రద్దీగా ఉన్నప్పుడు ఫోన్ ఎత్తదు. అది తెలిసిన సుబైదా కాసేపు ఆగి కూతురికి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత చేసింది. అప్పుడు అంతే. ఇలా అరగంట గడిచినా ఫర్హత్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఛీ, ఏమైంది దీనికి? సైలెంట్లో పెట్టిందా ఏంటి? ఎందుకు ఫోన్ తీయడం లేదు అని గొనుక్కుంటూనే వంటగదికి వెళ్ళింది. తన పనుల్లో నిమగ్నమైంది. కానీ మనసు మాత్రం కూతురు చుట్టూనే తిరుగుతోంది. కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన సుబైదాకు ముచ్చెమటలు పట్టాయి. అంతవరకు రింగ్ అయిన ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కంగారుగా హాల్లోకి వెళ్ళిన సుబైదా తన కొడుకు షరూఫుద్దీన్ను పిలిచింది. రే షరూఫ్, ఫర్హత్ ఫోన్ ఎత్తడం లేదురా, ఒక్కసారి నువ్వు ట్రై చేయి అని గాబరాగా చెప్పింది. వెంటనే షరూఫుద్దీన్ ఫోన్ చేశాడు. అమ్మా, స్విచ్ ఆఫ్ అని వస్తోంది అన్న కొడుకు మాటలు వినగానే సుబైదాకు ఏదో కీడు శంకించింది. రేయ్, ఇప్పటికైనా క్లినిక్కు వెళ్ళిందేమో, ఒకసారి కనుక్కో అని సుబైదా చెప్పింది. షరూఫుద్దీన్ వెంటనే క్లినిక్కు ఫోన్ చేస్తే ఫర్హత్ ఇంకా రాలేదనే సమాధానమే వచ్చింది. అప్పటికే సమయం 10:40 దాటిపోయింది. అమ్మా, తను ఇంకెక్కడికైనా వెళ్తానని నీతో ఏమైనా చెప్పిందా అని కొడుకు అడుగుతుంటే, లేదురా, ఏమీ చెప్పలేదు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూనే వెళ్ళింది అని ఏడుస్తూ చెప్పింది. అప్పటి వరకు సాదాసీదాగా ఉన్న ఆ ఉదయం ఒక పెద్ద మిస్టరీకి తెరలేపింది. తల్లి కొడుకులు ఆందోళనగా మాట్లాడుకుంటుంటే అప్పుడే సుబైదా భర్త కబీర్ లోపలికి వచ్చాడు. ఇంట్లో వాతావరణం ఏదో తేడాగా ఉండడం గమనించాడు. ఏంటి, మన ఫర్హత్ ఈరోజు క్లినిక్కు వెళ్ళలేదా అని అడిగాడు. సాధారణంగా 9:45 కల్లా తను క్లినిక్లో ఉండాలి. ఇప్పుడు టైం 10:45 అవుతోంది. మరి ఫర్హత్ ఎక్కడికి వెళ్ళినట్లు అని అన్నాడు. ఫోన్ చేశానండి, మొదట రింగ్ అయింది, కానీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తోందని సుబైదా చెప్పగానే కబీర్ గుండెల్లో రాయి పడినట్లయింది. కబీర్, షరూఫుద్దీన్ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ఏదో తెలియని భయం ఉంది. కానీ సుబైదాను కంగారు పెట్టడం ఇష్టం లేక షరూఫుద్దీన్ తన భయాన్ని లోపలే దాచుకున్నాడు. అమ్మా, నువ్వు తన ఫ్రెండ్స్కు ఒకసారి ఫోన్ చేయి, నీ దగ్గర వాళ్ళ నెంబర్లు ఉన్నాయి కదా అని అన్నాడు. నిజానికి సుబైదా దగ్గర ఫర్హత్ స్నేహితుల నెంబర్లు ఉండడానికి ఒక బలమైన కారణం ఉంది. 21 ఏళ్ల ఫర్హత్కు పెళ్ళైంది, కానీ ఆ బంధం విచ్ఛిన్నమైంది. ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటోంది. చిన్న వయసులోనే విడాకులు కావడంతో బాధలో ఉన్న తన కూతురు మానసికంగా కుంగిపోకూడదని స్నేహితులతో టచ్లో ఉండాలని సుబైదానే స్వయంగా వారి నెంబర్లు తీసుకుని అప్పుడప్పుడు మాట్లాడిస్తూ ఉండేది. ఇప్పుడు సుబైదా ఫోన్ తీసుకుని ఫర్హత్ స్నేహితులకు ఫోన్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఎవరు కూడా మా దగ్గరికి ఫర్హత్ రాలేదని చెప్పారు. వాళ్ళు అలా చెబుతుంటే సుబైదా కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. ఈ వార్త తెలియగానే ఆ స్నేహితులు కూడా కంగారు పడి తమకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అలా ఫోన్ల ద్వారా మొదలైన ఆ వెతుకులాట నిమిషానికి తీవ్ర రూపం దాల్చింది. అప్పటికే సమయం 11:15 దాటిపోయింది. ఇంటి బయట కబీర్, షరూఫుద్దీన్ పదే ఫోన్లు చేస్తూ అటూ ఇటూ పచార్లు చేయడం చూసి నైబర్స్ అక్కడికి చేరుకున్నారు. ఏమైంది కబీర్ అని అడిగారు. మా అమ్మాయి పొద్దున్నే డ్యూటీకి బయలుదేరింది, కానీ ఇంకా క్లినిక్కు వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని కబీర్
తన గొంతులోని వణుకును దాచుకుంటూ చెప్పాడు. ఆ ఇంటి దగ్గర నెమ్మదిగా జనం పెరిగారు. అందరిలోనూ ఒకటే ఆందోళన. ఫర్హత్ ఎక్కడికి వెళ్ళి ఉంటుందనే ఉద్దేశంతో ఆమె వెళ్ళడానికి అవకాశం ఉన్న ప్రతి చోటును వెతికారు. ఫర్హత్ రోజు వెళ్లే బస్సు 11:45కు తిరిగి అదే ఊరికి వస్తుంది. మళ్ళీ జనాన్ని తీసుకుని ప్రయాణం సాగిస్తుంటుంది. వెంటనే కబీర్ తన చుట్టుపక్కల వారు మొత్తంగా 30 మంది కలిసి ఆ బస్టాప్ దగ్గరకు వెళ్ళారు. బస్సు కోసం వేచి చూశారు. బస్సు రాగానే కండక్టర్ను కలిసి పొద్దున ట్రిప్పులో ఫర్హత్ బస్సు ఎక్కిందా అని అడిగారు. ఆ కండక్టర్ కాసేపు ఆలోచించి, లేదండి, ఈరోజు ఆ అమ్మాయి బస్సు ఎక్కలేదని చెప్పాడు. సాధారణంగా రోజు ఒకే సమయానికి ఒకే చోట బస్సు ఎక్కే ప్రయాణికులను కండక్టర్లు సులువుగా గుర్తుపడతారు. ముఖ్యంగా ఉదయం పూట రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కనిపించకపోతే అది వారికి ఇట్టే తెలిసిపోతుంది. ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు కాబట్టి క్షేమ సమాచారాలు కూడా అడిగి తెలుసుకుంటుంటారు. అందువల్ల ఫర్హత్ రాలేదని ఆ కండక్టర్ ఖచ్చితంగా చెప్పగలిగాడు. కండక్టర్ చెప్పిన మాటలతో కబీర్తో సహా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా స్తంభించిపోయారు. 9 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన ఫర్హత్ కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్న బస్టాప్కు చేరుకోలేదంటే ఆ మధ్యలోనే ఆమెకు ఏదో జరిగిందని వారికి అనిపించింది. బస్టాప్ వరకు కూడా వెళ్ళని ఫర్హత్ ఆ కొద్ది దూరంలోనే ఎక్కడ మాయమైపోయింది అనే ప్రశ్న అందరిలోనూ కలిగింది. సరిగ్గా అదే సమయంలో షరూఫుద్దీన్కు ఒక ఆలోచన వచ్చింది. నాన్న, మన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది కదా, ఒకసారి అది చెక్ చేద్దామని అన్నాడు. నిజానికి ఫర్హత్ ఇంటి నుండి బయటకు వస్తే వెళ్ళడానికి 2 దారులుంటాయి. అందులో ఆమె క్రమం తప్పకుండా వెళ్లే దారిలో ఇల్లు దాటిన ఒక 50 మీటర్ల దూరంలో మరొక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి ఉన్న కెమెరాల్లో ఒకటి సరిగ్గా రోడ్డు వైపు తిరిగి ఉండడం షరూఫుద్దీన్ ఇదివరకే గమనించాడు. ఆలస్యం చేయకుండా కబీర్ మరికొందరు ఆ ఇంటికి వెళ్లారు. వారికి విషయం చెప్పి సీసీటీవీ ఫుటేజీ చూపించాలని కోరారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఆ ఇంటి యజమాని వెంటనే తన మొబైల్లో ఉన్న ఫుటేజీని చూపించడానికి ఒప్పుకున్నాడు. అందరూ ఊపిరి బిగబట్టి ఆ చిన్న స్క్రీన్ వైపు చూస్తున్నారు. ఉదయం 9:04 స్క్రీన్ మీద ఫర్హత్ కనిపించింది. ఎప్పట్లాగే నిశ్చింతగా నడుచుకుంటూ వెళ్తోంది. చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. దేన్నో టైప్ చేస్తూ ఆ ఫోన్లోనే మునిగిపోయి వెళ్తోంది. ఆమెను అలా చూడగానే కబీర్ మనసు కొంచెం తేలిక పడింది. కనీసం తన కూతురు ఇక్కడి వరకు క్షేమంగానే వచ్చింది అని ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే తర్వాతి కెమెరా ఎక్కడ ఉందా అని ఆరా తీశారు. అక్కడి నుంచి మరో 150 మీటర్ల దూరంలో ఉన్న ఇంకో ఇంటికి కూడా సీసీటీవీ కెమెరా ఉంది. అందరూ కంగారుగా పరిగెత్తుకుంటూ ఆ రెండో ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అదే ఉత్కంఠ, అదే నిరీక్షణ. కానీ ఆ కెమెరా ఫుటేజీ చూసిన అందరి ముఖాల్లో రంగులు మారిపోయాయి. ఆ రోజు అంటే మార్చి 10వ తేదీన ఫర్హత్ ఆ ఇంటి ముందు నుండి వెళ్ళిన దృశ్యాలు అందులో లేవు. నమ్మలేక అంతకుముందు రోజు, దాని ముందు రోజు విజువల్స్ చెక్ చేశారు. ఆ రోజుల్లో మాత్రం ఫర్హత్ స్పష్టంగా కనిపించింది. అంటే మార్చి 10వ తేదీన ఆమె మొదటి ఇల్లు దాటింది, కానీ ఈ రెండో ఇంటి వరకు చేరుకోలేదని తెలిసిపోయింది. ఇంటి నుండి 50 మీటర్ల దూరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో కనిపించిన ఫర్హత్ 200 మీటర్ల దూరంలో ఉన్న ఆ కెమెరాలో ఎందుకు కనిపించలేదు? అంటే ఆ మధ్యలో ఉన్న కేవలం 150 మీటర్ల దూరంలోనే ఆమె మాయమైపోయింది. అందరూ ఆ 150 మీటర్ల ప్రాంతాన్ని పరిశీలనగా చూశారు. అక్కడ ఇల్లు లేవు. కేవలం మనుషులెత్తు పెరిగిన పొదలు, పిచ్చి చెట్లు ఉన్న అడవి లాంటి ప్రదేశం అది. తను ఒకవేళ ఆ పొదల మధ్యలోకి వెళ్ళి ఉంటుందా? అసలు అంత అవసరం తనకేంటి అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అప్పుడే జనాల మధ్య గుసగుసలు మొదలయ్యాయి. ఫర్హత్ చిన్న వయసులోనే విడాకులు తీసుకుని బాధలో ఉన్న అమ్మాయి. ఎవరైనా ఆమె కష్టాలను ఆసరాగా చేసుకుని పరిచయం పెంచుకున్నారా? భర్త దూరమైన ఆ అమ్మాయి ఎవరైనా అబ్బాయితో వెళ్ళిపోయిందా అని రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ 150 మీటర్ల దూరం ఇప్పుడు ఒక అంతు చిక్కని మిస్టరీగా మారింది. చేతిలో మొబైల్ పట్టుకుని ఏదో సీరియస్గా టైప్ చేస్తూ వెళ్తున్న ఆ అమ్మాయి ఆ నిమిషంలో ఎవరితో చాట్ చేస్తోంది. ఆమె మాయమవ్వడానికి ఆమె ఫోన్కు వచ్చిన ఆ చివరి సందేశానికి ఏమైనా సంబంధం ఉందా? ఊర్లో వాళ్ళు అనుకున్నట్లు ఆమె ఎవరితోనైనా వెళ్ళిపోయిందా, లేక ఆమెకు జరగరాంది ఏమైనా జరిగిందా? కేరళ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ ఆ షాకింగ్ నిజాలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్.
కేరళలోని మలప్పురం జిల్లా వాలంచేరికి చెందిన వ్యక్తి కబీర్ తన భార్య, కొడుకు, కూతురుతో కలిసి ఆ గ్రామంలో చాలా హాయిగా నివసిస్తున్నాడు. సడన్ గా కూతురు కనిపించకపోవడంతో జనాలు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు. వారి గుసగుసలు, రకరకాల ఊహాగానాలు కబీర్ చెవిన పడుతూనే ఉన్నాయి. ఆ మాటలు వింటుంటే అతని గుండెను పిండేసినంత పనైంది. కానీ ఇప్పుడు బాధపడి కూర్చుంటే లాభం లేదు. ఎలాగైనా ఫర్హత్ ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టాలని అనుకున్నాడు. వెంటనే ఆ తండ్రి కొడుకులు ఫర్హత్కు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడుతుంది అనే వివరాలతో ఒక లిస్టు తయారు చేసుకున్నారు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ప్రతి ఒక్కరిని ఆరా తీయడం మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే వారికి ఒక అనుమానం వచ్చింది. ఇందాక సుబైదా ఫోన్ చేసినప్పుడు స్నేహితులు తమ ఇంటికి ఫర్హత్ రాలేదని చెప్పారు కదా, వాళ్ళు ఏమైనా అబద్ధం చెబుతున్నారా అనిపించింది. వెంటనే కొంతమంది యువకులు బైకులు వేసుకుని ఆ స్నేహితురాళ్ళ ఇళ్లకు వెళ్ళారు. అనుమానం ఉన్న వారి ఇళ్లలోకి వెళ్ళారు. ఫర్హత్ ఎవరినైనా ప్రేమిస్తుందేమో, ఆమె ప్రేమకు సహకరించడానికి ఎవరైనా ఆమెను దాచిపెట్టారేమో అన్న సందేహంతో ఆయా ఇళ్లల్లోకి వెళ్ళి మూలలు వెతికారు. కానీ ఎక్కడా ఫర్హత్ జాడలేదు. అప్పుడే వారికి మరో అనుమానం కలిగింది. ఇంటి నుండి మెయిన్ రోడ్డుకు వచ్చే దారిలో ఒక క్వారీ ఉంది. రాళ్లు తీయడం వల్ల ఏర్పడిన లోతైన గుంతల్లో వర్షపు నీరు ఉండింది. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పొరపాటున ఆ క్వారీలో పడిపోయి ఉంటుందా అని ఒకరు అనగానే అందరి గుండెలు జల్లుమన్నాయి. అసలు ఆమె ఆ క్వారీ వైపు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఒకవేళ అక్కడ పడిందంటే తనే కావాలని దూకి ఉండాలి. 21 ఏళ్ల వయసులోనే విడాకులు కావడం వల్ల మానసికంగా కుంగిపోయి ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకుందా అని అనుకున్నారు. ఆ క్వారీ వైపు తీక్షణంగా చూశారు. కానీ ఆ నల్లని నీళ్ళలో ఏమీ కనిపించడం లేదు. సరైన ఆధారం దొరకక కాలం వేగంగా కరిగిపోతుంటే అందరిలోనూ ఆందోళన పెరిగిపోయింది. కబీర్, ఇప్పుడు సాయంత్రం అయింది, ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుంది, ఫర్హత్ను ఏమనుకుంటారో అని ఆలోచించకు, వెంటనే పోలీసులకు విషయం చెబుదామని ఊరి వాళ్ళు సలహా ఇచ్చారు. కబీర్, షరూఫుద్దీన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ స్నేహితులతో కలిసి సినిమాకో షాపింగ్కో వెళ్ళి ఉంటే ఈ పాటికే ఆమె ఇంటికి తిరిగి రావాలి. 6 దాటినా రాకపోయేసరికి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాలంచేరి పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మొదట ఆమె మొబైల్ నంబర్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఉదయం 9:04 ఫర్హత్ మొబైల్ చూసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో ఉన్నాయని కబీర్ చెప్పాడు. పోలీసులు వెంటనే ఆమె మొబైల్ టవర్ లొకేషన్ను విశ్లేషించారు. అప్పుడు ఒక విషయం తెలిసింది. 9 గంటల కంటే ముందు ఫర్హత్ ఏ టవర్ పరిధిలో అయితే ఉందో అదే టవర్ పరిధిలోనే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంటే ఆమె తన ఇంటి పరిసరాలను, ముఖ్యంగా ఆ 150 మీటర్ల సరిహద్దును దాటకముందే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంటే ఆమె దూర ప్రాంతాలకు వెళ్ళలేదని, ఆ పరిసరాల్లోనే ఏదో జరిగిందని పోలీసులకు అర్థమైంది. పోలీసుల దర్యాప్తు ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. సీసీటీవీ విజువల్స్ లో ఫర్హత్ మొబైల్ చూస్తూ వెళ్తున్న దృశ్యాన్ని పోలీసులు పదే పరిశీలించారు. అసలు ఆ సమయంలో ఆమె ఫోన్ వాడుతోందా లేక స్విచ్ ఆఫ్ చేస్తోందా అన్న సందేహం కలిగింది. మొబైల్ టవర్ లొకేషన్ ప్రకారం ఆమె తన ఇంటి పరిసర ప్రాంతాన్ని దాటకముందే ఫోన్ ఆగిపోయింది. అంటే ఫర్హత్ కావాలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అనే కోణంలో పోలీసులు ఆలోచించారు. 21 ఏళ్ల వయసు, విడాకులు తీసుకున్న నేపథ్యం, ఇవన్నీ చూశాక ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఎవరితోనైనా ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉండి ఉంటుందని, చివరకు ఆ వ్యక్తితో ఆమె వెళ్ళిపోయి ఉంటుందని పోలీసులు అనుకున్నారు. ఇదే అనుమానంతో ఇంతకుముందు కబీర్ స్నేహితులు, గ్రామస్తులు కూడా ఫర్హత్ వెళ్లే అవకాశం ఉన్న ప్రతి ఇంటిని గాలించారు. కానీ ఎక్కడా ఆమె జాడ దొరకలేదు. ఒకవేళ ఆమె ఎవరితోనైనా వెళ్ళిపోవాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక వీధిలోని కెమెరా కంటికి చిక్కాలి కదా. అలా చిక్కలేదంటే ఆమె ఏదైనా కారులోనో లేదా పెద్ద వాహనంలోనో వెళ్ళి ఉండాలి. అసలు ఆమెను అంత రహస్యంగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం పోలీసులు ఫర్హత్ మొబైల్ యొక్క కాల్ డేటా రికార్డ్స్ బయటకు తీశారు. ఏడాదిగా కాల్ రికార్డులను జల్లెడబట్టారు. ఆమె క్రమం తప్పకుండా మాట్లాడే వ్యక్తుల్లో ఆ మిస్టరీ పర్సన్ ఖచ్చితంగా ఉండి ఉంటాడని పోలీసులు భావించారు. కానీ వారు ఊహించినట్టుగా ఆమె కాల్ లిస్టులో ఎలాంటి అనుమానిత వ్యక్తులు లేరు. అంటే ఫర్హత్ ఎవరితోనూ వెళ్ళిపోలేదని దాదాపు తేలిపోయింది. దీంతో ఈ కేసు మరింత సీరియస్గా మారింది. అంతవరకు కేవలం స్థానికులు చెప్పిన కథలు, ఊహాగానాల మీద ఆధారపడ్డ పోలీసులు
ఇప్పుడు అసలైన ఇన్వెస్టిగేషన్ స్టైల్ను మొదలుపెట్టారు. కాల్ డేటాలో నిందితుడు దొరకకపోవడంతో పోలీసులు తమ దృష్టిని ఫర్హద్ చుట్టూ ఉన్న మనుషుల వైపు మళ్లించారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు, చివరికి ఆమె పనిచేసే డెంటల్ క్లినిక్ సిబ్బంది, ఇలా అందరి పేర్లతో ఒక పెద్ద జాబితా తయారు చేశారు. ఒక టీం ప్రతి ఒక్కరిని విచారించి వాంగ్మూలాలు సేకరించే పనిలో ఉండింది. మరో బృందం సీసీటీవీ విజువల్స్ను ఇంకోసారి తనిఖీ చేసింది. 150 మీటర్ల పరిధిలోనే ఫర్హద్ మిస్ అయిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఫ్రెండ్స్, మీరు గనక ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్లేస్లో ఉంటే ఆ 150 మీటర్ల మిస్టరీని ఎలా ఛేదించేవారు? వీడియోను పాజ్ చేసి మీ ఇన్వెస్టిగేషన్ ఐడియాను కామెంట్ చేయండి. ఇక పోలీసులు ఏం చేశారంటే ఆమె ఇంకా వేరే ఏ దారిలోనైనా బస్టాప్కు చేరుకుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో గతంలో కబీర్, గ్రామస్తులు చూడని ఒక సీసీటీవీ ఫుటేజీని ఇప్పుడు పోలీసులు చూశారు. నిజానికి ఆ బస్టాప్ ఒక సీసీటీవీ కెమెరా పరిధిలో ఉంది. ఆ కెమెరాలో మార్చి 10 కంటే ముందు రోజుల్లో ఫర్హద్ కరెక్ట్గా అక్కడికి రావడం, బస్సు కోసం వేచి ఉండడం, బస్సు ఎక్కడం, సాయంత్రం తిరిగి రావడం అన్నీ స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. కానీ మార్చి 10వ తేదీన మాత్రం బస్టాప్కు ఫర్హద్ రాలేదు. ఫర్హద్కు సంబంధించిన ఎలాంటి క్లూ దొరకకపోవడంతో దర్యాప్తు అస్సలు ముందుకు సాగడం లేదు. దీనివల్ల గ్రామస్తుల్లో ఆగ్రహం మొదలైంది. వయసులో ఉన్న అమ్మాయి కనిపించకుండా పోతే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ఫర్హద్ మిస్సింగ్ అని పోస్టర్లు కొట్టించి గోడలకు అతికించారు. యాక్చువల్గా విచారణ వేగవంతంగా జరగకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఎందుకంటే అది కోవిడ్ సమయం. 2021 మార్చిలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో ప్రజలు బయట తిరగడానికి చాలా పరిమితులు ఉన్నాయి. అందుకే జనాన్ని పదే పదే పిలిచి ప్రశ్నించడం అనేది కోవిడ్ నియమాలకు విరుద్ధంగా మారింది. కానీ పట్టపగలు ఒక అమ్మాయి అదృశ్యం కావడం, ఆమెకు ఏం జరిగిందో తెలియకపోవడం అనేది చాలా సీరియస్ విషయంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు కేసు గురించి తెలుసుకుని దృష్టి సారించారు. ముఖ్యంగా ఆ 150 మీటర్ల పరిధిలోనే ఏదో జరిగి ఉంటుందని భావించారు. అదేంటో తెలుసుకోవడానికి ఏప్రిల్ మొదటి వారంలో పోలీసులు డ్రోన్లను రంగంలోకి దింపారు. ముఖ్యంగా ఆ క్వారీని పరీక్షించడానికే ఆ డ్రోన్లను తెచ్చారు. క్వారీ నీటిపై డ్రోన్లను ఎగిరేసి కెమెరాల ద్వారా నీటి అడుగున డిఫరెంట్గా ఏమైనా ఉందా అని తనిఖీ చేశారు. ఆ సమయంలో కోవిడ్ ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు ఈ దృశ్యాన్ని చూడడానికి అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నించిన తర్వాత చివరకు క్వారీ గుంతలోకి దిగి పరిశీలించాలని, ఒకవేళ అందులో ఆమె పడి ఉంటే మృతదేహం లభిస్తుందని అన్నారు. డెడ్ బాడీ అనే మాట వాడగానే కబీర్, షరూఫుద్దీన్ గుండెలు పగిలిపోయాయి. మొదట ఆమె ఎవరితోనైనా వెళ్ళిపోయిందని జనం అన్నప్పుడు వారికి బాధ అనిపించినా కనీసం ఆమె ఎక్కడో ఒక చోట ప్రాణాలతో ఉంటే చాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు క్వారీలో వెతకాలని పోలీసులు అనేసరికి అది ఒక ఘోరమైన అవకాశాన్ని సూచిస్తోంది. తన కూతురి మృతదేహం కోసం వెతుకుతున్నారా అని కబీర్ చాలా బాధపడ్డాడు. పోలీసులు కొంతమంది గ్రామస్తుల సహాయంతో క్వారీ లోపల సర్చింగ్ మొదలుపెట్టారు. వెతకడానికి వీలున్న ప్రతి స్థలాన్ని, ప్రతి గుంతను తనిఖీ చేశారు. ఫర్హద్కు సంబంధించిన ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. దర్యాప్తు ఆపేసి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో క్వారీకి కొంచెం దూరంలో కొంత మట్టి పోసి ఉండటాన్ని గమనించారు. ఒక కాలువ పైన మట్టి కుప్పగా పోసి ఉంది. అది చూసిన అధికారి జేసీబీ డ్రైవర్తో ఆ మట్టిని కూడా తొలగించు అని చెప్పాడు. అది విన్న ఆ స్థలం యజమాని అన్వర్ ఒక్కసారిగా లబోదిబోం అన్నాడు. అయ్యో, మీరు ఏం చేస్తున్నారు? అది కాలువ మూయడానికి వేసిన మట్టి, దాన్ని ఎందుకు తీస్తారు అని అడ్డుకున్నాడు. కానీ పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడంటే, అన్వర్, మనం అన్ని చోట్ల వెతికాం. పూర్తిగా వెతకడం కోసమే జేసీబీ సహా చాలా వాహనాలతో ఇక్కడికి వచ్చాం. అందువల్ల అక్కడ కూడా ఒకసారి చూద్దామని అన్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అన్వర్ కూడా ఒప్పుకున్నాడు. కానీ ఏదేదో గునుగుతున్నాడు. అంతా టైం వేస్ట్ పనులు చేస్తారని అంటుండగా జేసీబీ డ్రైవర్ మట్టి తీయడం మొదలుపెట్టాడు. ఆ కాలువ పైన చాలా మట్టి పోసి ఉంది. నెమ్మదిగా మట్టి తీస్తుంటే ఒక్కసారిగా జేసీబీ డ్రైవర్ కళ్ళు ఆశ్చర్యంతో ముడిపడ్డాయి. దానికి ఒక కారణం ఉంది. జేసీబీ డ్రైవర్ అంతకు ముందు రోజు విచారణ చేస్తున్న పోలీసులను కలిశాడు. వారితో ఏం చెప్పాడంటే, సార్, మార్చి నెలలో ఈ అన్వర్ నన్ను పిలిచాడు. కొన్ని పనులు చేయించిన తర్వాత ఆ కాలువ దగ్గర బాగా మట్టిపోయామని చెప్పాడు. వర్షాలు రాబోతున్నాయి కదా, ఎందుకైనా మంచిదని కాలువను పూర్తి చేయాలని ఆ రోజు అన్వర్ జేసీబీతో మట్టిపోయించాడు. ఆ పని చేస్తున్నప్పుడు డ్రైవర్కి ఏమీ అనుమానం కలగలేదు. కానీ నెల రోజుల తర్వాత
ఫర్హద్ కనిపించడం లేదనే వార్త తెలియడంతో అతనికి ఏదో తేడాగా అనిపించింది. పోలీసులను కలిసి అదే విషయం చెప్పాడు. జేసీబీ డ్రైవర్ చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకున్న పోలీసులు ఇప్పుడు క్వారీ దగ్గర తవ్వుతున్న సమయంలో ఆ కాలువను కూడా క్లీన్ చేయమని చెప్పారు. జేసీబీ డ్రైవర్ ఆ కాలువలోని మట్టిని కొద్ది కొద్దిగా తీయడం మొదలుపెట్టాడు. కాసేపట్లోనే అతను అస్సలు ఊహించని దృశ్యం ఎదురైంది. అది చూసి జేసీబీ డ్రైవర్ గట్టిగా అరిచాడు. అతని కేక వినగానే జనం అందరూ అప్రమత్తమయ్యారు. వేగంగా జేసీబీ దగ్గరకు పరిగెత్తారు. జేసీబీ తవ్వుతున్న కాలువలో ఒక కాలు పైకి కనిపిస్తోంది. నిజానికి ఆ సమయానికి బాగా చీకటి పడిపోయింది. ఒక్కొక్కరుగా ఇళ్లకు వెళ్తున్న సమయంలో కాలు కనిపించగానే జనాల్లో ఆందోళన మొదలైంది. అప్పుడు జేసీబీ డ్రైవర్ వెంటనే అన్వర్ను చూస్తూ ఏమన్నాడంటే, అన్వర్ అన్న, ఇక్కడ ఎలుకలు పిల్లులు చచ్చిపడి ఉన్నాయని వాటి మీద మట్టి వేయమని కదా మీరు నాకు ఇంతకుముందు చెప్పారు, కానీ ఇక్కడ మనిషి కాలు కనిపిస్తోందేంటి అని డ్రైవర్ గట్టిగా అనడంతో అక్కడున్న వాళ్ళంతా విన్నారు. అందరూ చాలా ఆశ్చర్యపోతూ అన్వర్ వైపు చూశారు. చీకటి పడుతున్న ఆ సమయంలో అన్వర్ ముఖం కూడా చీకటిగా మారిపోయింది. జనమంతా అతన్ని చూసి అంతలా షాక్ అవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఫర్హద్ అదృశ్యం తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా పోరాడింది ఈ అన్వరే. పోలీసుల దర్యాప్తు సరిగా జరగడం లేదని ఊరి వాళ్లకు చెప్పింది కూడా ఇతనే. కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ చేస్తున్నాడని అన్వర్ విషయంలో ముందు నుంచే పోలీసులకు చిన్న అనుమానం ఉండింది. మొదట్లో ఈ అన్వర్ ఏం చేశాడంటే, తనకు అనుమానం ఉన్న వాళ్ళ పేర్లను పోలీసులకు ఇచ్చేవాడు. పోలీసులు వారిని పిలిచి విచారించేవారు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తి వరకు బాగానే ఉంది, కానీ సంఖ్య పెరుగుతుంటే పోలీసులకు అనుమానం వచ్చింది. తనకు నచ్చని వాళ్ళందరినీ ఈ కేసులో ఇరికించడానికి అన్వర్ కావాలనే స్టేషన్కు పంపిస్తున్నాడని పోలీసులు భావించారు. ఎవరి మీద అనుమానం ఉందని చెప్పినా కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు అతన్ని పిలిచి విచారిస్తారన్న అవకాశాన్ని అన్వర్ వాడుకున్నాడు. పోలీసుల మనసులో అన్వర్పై అనుమానం ఉన్న సమయంలోనే జేసీబీ డ్రైవర్ అతనిపై తనకు సందేహం ఉందన్న విషయం చెప్పాడు. ఎలాగైనా అన్వర్ గుట్టు రట్టు చేయాలన్న ఉద్దేశంతోనే అక్కడ తవ్వకాలు చేశారు. మెల్లమెల్లగా మట్టిని తొలగించి డెడ్ బాడీని బయటకు తీశారు. చివరకు ఒక యువతి మృతదేహం బయటపడింది. ఆమె చనిపోయి నెల రోజులు దాటినట్లుగా తెలుస్తోంది. ఫోరెన్సిక్ టీం డెడ్ బాడీని తీసి చాప మీద పడుకోబెట్టినప్పుడు కుళ్ళిపోయిన వాసన ఒక్కసారిగా వ్యాపించింది. ఆ డెడ్ బాడీ ఒక యువతిది అని చెప్పడానికి ఉన్న ఏకైక ఆధారం ఆమె వేసుకున్న బట్టలు. ఆ బట్టలను చూసి ఫర్హద్ కుటుంబ సభ్యులు ఆమెను గుర్తించారు. ఫోరెన్సిక్ నిపుణులు DNA పరీక్ష చేయాలని నిర్ణయించారు. అప్పుడే అది ఫర్హద్దేనని అధికారికంగా నిర్ధారించగలరు. వెంటనే పోలీసులు ఆ స్థల యజమాని అన్వర్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అసలు ఏం జరిగిందో అతను పోలీసులకు చెప్పాల్సి ఉంది. తప్పించుకోలేని పరిస్థితుల్లో చిక్కుకున్న అన్వర్ అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. ఈ అన్వర్కు చాలా అప్పులు ఉన్నాయి. అప్పులు ఎలా తీర్చాలని అతను చాలా కాలంగా ఆలోచిస్తున్నాడు. రోడ్డు మీద నిలబడినప్పుడు ఫర్హద్ మొబైల్ చూసుకుంటూ రావడం గమనించాడు. ఆమెను చూడగానే పొదల చాటుకు వెళ్ళాడు. నెమ్మదిగా పొదల్లో నుండి నడుచుకుంటూ ఆమె వెనకగా వచ్చాడు. సడన్గా వెనక నుంచి ఆమెపై అటాక్ చేశాడు. కరోనా సమయం కావడంతో ఆమె మూతికి మాస్క్ పెట్టుకుంది. ఆమె అరవకూడదనే ఉద్దేశంతో అతడు మాస్కుపై తన చేత్తో గట్టిగా నొక్కాడు. ఆ మాస్కు ముక్కును నోటిని పూర్తిగా కప్పి ఉంది. ఆ మాస్కును అన్వర్ గట్టిగా నొక్కి పట్టుకోవడంతో కొన్ని సెకన్లలోనే ఫర్హద్ కింద పడిపోయింది. ఆమె కింద పడగానే అన్వర్ పరీక్షించి చూశాడు. అప్పటికే ఆమె చనిపోయిందని అతనికి అర్థమైంది. నిజానికి ఫర్హద్ అతనికి బాగా తెలిసిన అమ్మాయి. కేవలం నగలు దొంగిలించాలని మాత్రమే అతను అనుకున్నాడట. ఆమె స్పృహ తప్పి పడిపోతే నగలు తీసుకుని పారిపోవాలనేది అతని ప్లాను. కానీ ఊహించని విధంగా ఫర్హద్ ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోవడంతో చాలా భయపడ్డాడు. వెంటనే మృతదేహాన్ని తీసుకువెళ్ళి వెనక ఉన్న పొదల్లో పడేశాడు. అప్పటికి సమయం ఉదయం 9:30 అవుతోంది. పొదల్లో శవాన్ని పడేసిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న నగలను ఒక్కొక్కటిగా తీశాడు. నగలు తీసినప్పుడే అతనికి ఒక విషయం తెలిసింది. ప్రతిరోజు ఎక్కువగా నగలు పెట్టుకునే ఫర్హద్ ఆ రోజు మాత్రం చాలా తక్కువ నగలు వేసుకుంది. కేవలం 3 తులాల బంగారం మాత్రమే అతనికి దొరికింది. ఆ బంగారాన్ని ఒక పొట్లంలో కట్టి జేబులో వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో ఫర్హద్ కోసం అంతా వెతకడం మొదలైంది. ఆ గుంపులో అన్వర్ కూడా ఉన్నాడు. జనం రోడ్డు మీదకు వెళ్ళిన గ్యాప్లో అన్వర్ మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఒక గోనె సంచి తీసుకుని శవం ఉన్న చోటుకు మళ్ళీ వెళ్ళాడు. ఆమెను ఆ సంచిలో కుక్కి పొదల గుండా మోసుకుంటూ క్వారీ దగ్గరకు వచ్చాడు.
అక్కడున్న కాలువలో పడేసి మట్టి పోశాడు. ఇదే సమయంలో ఇంకోవైపు కబీర్, షరూఫుద్దీన్ నైబర్స్ కలిసి రోడ్డుపై బస్సును ఆపి వివరాలు అడుగుతున్నారు. వారు తిరిగి వస్తుండగా అన్వర్ వారికి ఎదురెళ్లి తను కూడా వారితో కలిసి వెతుకులాటలో కలిశాడు. అలా మార్చి 10, 11, 12 తేదీల్లో వారితోనే ఉన్న అన్వర్ 13వ తేదీన జేసీబీ డ్రైవర్ను తన ఇంటికి పిలిచాడు. క్వారీ దగ్గర ఉన్న మట్టిని లాగి తన పొలంలో వేయాలని, అందుకు ఎంత తీసుకుంటావో చెప్పమని అన్నాడు. తీరా పనిలోకి దిగి మట్టి తీస్తుండగా డ్రైవర్తో ఏమన్నాడంటే, తమ్ముడు, ఆ కాలువలో కూడా కొంచెం మట్టి వేయి, అక్కడ కుక్కో పిల్లో చచ్చిపడినట్లు ఉంది, అక్కడి నుంచి భయంకరమైన వాసన వస్తోంది అన్నాడు. అన్వర్ చెప్పినట్లే ఆ జేసీబీ డ్రైవర్ కాలువను పూర్తిగా మట్టితో పూడ్చేశాడు. అప్పుడు జేసీబీ డ్రైవర్కు ఎలాంటి అనుమానం రాలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో అన్వర్పై అనుమానం కలిగింది. పోలీసులు గ్రామస్తులందరినీ ప్రశ్నిస్తున్న సమయంలో ఈ అన్వర్ను కూడా విచారణకు పిలిచారు. అతన్ని ఒక్కసారి కాదు 3-4 సార్లు ప్రశ్నించారు. అన్వర్ ప్రతిసారి ఒకే మాట మీద ఉన్నాడు. ఊరి జనం చెప్పిన విషయాలు కూడా దాదాపు అలాగే ఉండడంతో పోలీసులకు మొదట్లో ఎలాంటి అనుమానం కలగలేదు. ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే అన్వర్ పోలీసులతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ చనువుతో, సార్, ఫలానా వాడిని కూడా ఒకసారి విచారించండి అని ఇతరుల పేర్లను పోలీసులకు చెప్పడం మొదలుపెట్టాడు. అవసరం లేని వ్యక్తుల పేర్లను అన్వర్ పదే పదే చెబుతుండడంతో పోలీసులకు అతనిపైనే అనుమానం మొదలైంది. క్వారీలో వెతుకుతున్న సమయంలో కూడా అన్వర్ పోలీసుల పక్కనే ఉండి చాలా చురుగ్గా తిరిగాడు. కానీ పోలీసులు క్వారీ నుండి నెమ్మదిగా అన్వర్ పొలంలోకి వచ్చి కాలువ దగ్గర తవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అతనిలో కంగారు మొదలైంది. అక్కడ వద్దు సార్ అని అడ్డుపడ్డాడు. కానీ అతని మాట వినకుండా పోలీసులు తవ్వడంతో అసలు నిజం బయటపడింది. అన్వర్ను నిందితుడిగా నిర్ధారిస్తూ పోలీసులు కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అసలు మలుపు అక్కడే మొదలైంది. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఆ నివేదిక చదివిన పోలీసుల మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే అన్వర్ చెప్పిన కథకు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టుకు అస్సలు సంబంధం లేదు. నేను కేవలం ముక్కు నోరు గట్టిగా అదిమి పట్టుకున్నాను, దాంతో ఆమె చనిపోయిందని అన్వర్ వాంగ్మూలం ఇచ్చాడు. కానీ మెడికల్ రిపోర్ట్ మాత్రం చాలా భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఫర్హత్ మెడపై ఎవరో చాలా గట్టిగా నొక్కారని, బహుశా ఒక బట్టతోనో లేదా తాడుతోనో ఆమె మెడకు ఉరిలాగా బిగించి చంపేశారని డాక్టర్లు చెప్పారు. బహుశా ఫర్హత్ వేసుకున్న చున్నీతోనే ఆమె ప్రాణాలు తీశారా అనే అనుమానం పోలీసులను అయోమయంలో పడేసింది. ఈ రిపోర్టు వచ్చిన తరువాత పోలీసులు అన్వర్ను మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. కానీ అతను మాత్రం మొండిగా పాత విషయమే చెప్పాడు. నేను ముక్కు నోరు మూయడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో చాలా అనుమానాలు మొదలయ్యాయి. కేవలం 3 తులాల బంగారం కోసమే అన్వర్ అంత ఘాతుకానికి ఒడిగట్టాడా, లేక ఈ హత్య వెనుక ఇంకేదైనా బలమైన కారణం ఉందా, అసలు ఫర్హత్పై అఘాయిత్యం ఏమైనా జరిగిందా అనే అనుమానాలు మాత్రం వీడడం లేదు. అన్వర్ హంతకుడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ రోజు ఏం జరిగింది, అన్వర్తో పాటు ఈ పాపంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ఇంటి నుండి కేవలం 150 మీటర్ల దూరం నడిస్తే బస్ స్టాప్ వస్తుంది. ఆ దూరం నడవడానికి కొన్ని నిమిషాలే పడుతుంది. నడుచుకుంటూ వెళ్లే సమయంలో ఫర్హత్ ఫోన్ చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోయింది. చుట్టూ ఏం జరుగుతుందో గమనించలేకపోయింది. ఫర్హత్ ఫోన్ చూస్తూ వెళ్లడం వల్ల అన్వర్ ఆమెపై దాడి చేసే అవకాశం ఈజీగా దొరికింది. ముఖ్యంగా ఒంటరిగా బయటకు వెళ్లే యువతులు, పిల్లలు తమ పరిసరాలను నిశితంగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ కేసులోని హంతకుడు అన్వర్ మరెవరో కాదు, ఆ కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే పొరుగువాడు. విచారణ జరుగుతున్నంతసేపు పోలీసుల పక్కనే ఉండి దర్యాప్తును తప్పుదారి పట్టించాడు. మనుషులను వారి మాటలను బట్టి కాకుండా వారి ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. అతిగా స్పందిస్తూ ఎదుటి వారిపై నిందలు వేసే అతి తెలివి వెనుక నేరం దాగి ఉండే అవకాశం ఉంది. ఈ లోకంలో మృగాల కంటే మనుషుల రూపంలో ఉన్న రాక్షసులే ఎక్కువ నిగ్రహించి మనల్ని మనం రక్షించుకోవడం మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. ఈ కేసులో అన్వర్ ఒక్కడే ఈ పని చేశాడని మీరు నమ్ముతున్నారా, లేక దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారని మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.